అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహనాది నానావిధ అష్టైశ్వర్యాన్ని అఖండ వ్యాపారాభివృద్ధిని ఉద్యోగాభివృద్ధిని మీ సర్వ మనోవాంఛల్ని ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ మనసా వాచా కర్మనే ఆస్వాదిస్తూ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఇది అనాదిగా వచ్చేటటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని మనము ఇప్పుడు పాటిస్తూ యథాశక్తి, అంటే టైం ఇచ్చింది తక్కువ, ఒక్కొక్క రాశికి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మొత్తం అంతా చెప్తే మినిమం 4 hours పడుతుంది. ఎవరికి అంత వినేంత ఓపికలు ఉండవు. అందుకని చెప్పి సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా కొద్దిగా, అంటే ఆదాయం వ్యయం, అంటే డబ్బు ఎంత వస్తుంది, రాబడి ఎంత, ఖర్చు ఎంత, ఎవరన్నా చేతన్నా మనం పడే తిట్లు చివాట్లు ఎంత, మెచ్చుకునేది ఎంత, 2 ముక్కల్లో చెప్తూ మీ రాశికి ఏ దేవుణ్ణి, అదే ఏ గ్రహాన్ని మీరు పూజిస్తే, ఆరాధిస్తే, అభిషేకాలు చేయించుకుంటే మంచిదో చెప్పి సూక్ష్మంగా ముగిస్తారు. ప్రముఖంగా సింహరాశి. సింహరాశిలో మఖ 4 పాదములు, ఉబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదము మఖ నక్షత్రంలో సింహరాశిలోకి వస్తాయి. అదేవిధంగా మీ పేరు మొదటి అక్షరం మో, టా, టీ, టు, ఇవి మీ పేరు స్టార్ట్ అవుతే మొదటి అక్షరంగా సింహరాశిలోకి వస్తారు. మీకు ఆదాయం 11, వ్యయం 11. అంటే మీకు వచ్చినట్టు ఖర్చు అవుతుంది. మీకు ఖర్చు అయినా కూడా పట్టుబడుల రూపంలో కూడా ఖర్చు అవుతుంది. అంతా ఖర్చు అయిపోతే ఇలా వస్తుంది ఎలా పోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పూజిత, అంటే రాజపూజ్యం, అంటే మనం మంచుకునేది 3 పాయింట్లు అయితే మనకు అవమానం, అంటే కొన్ని టైంలో మన తప్పు లేకుండా ఎదటవాడు మనల్ని విమర్శిస్తుంటాడు. సో అలాగా కొంచెం అవమానం డబల్ ఉంది, అంటే 6. మీరు సింహరాశికి అష్టమంలో శని ప్రవేశించాడు నుంచి. అంతేకాదు మేష లగ్నం ఉన్న వాళ్ళకి వ్యయ స్థానంలో కూడా శనీశ్వరుడు ప్రవేశించాడు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అష్టమ శని కనుక మధ్యలో శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహించుకుంటూ రామరక్షా స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాను నిత్యంగా పారాయణ చేయటం మంచిది. తర్వాత కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, పూర్వ తర్వాత 2 పి, చిత్త 1, 2 పాదములు ఈ కన్యారాశిలోకి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 2. అంటే మనం 14 రూపాయలు వస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టాం. మిగతా అంతా కన్యారాశి వారికి లాభమే, అంటే సేవింగ్స్. ఆటలు ఎవరికైనా కొంతమందికి ఫ్రీగా వడ్డీ లేకుండా అప్పుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యపూజ్యం 6, అవమానం 6. అంటే మనం మెచ్చుకునే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు కూడా సమానంగా ఉంటారు. వీళ్ళు నవగ్రహ ఆరాధన చేస్తూ మధ్య ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అర్ధనారీశ్వర స్తోత్రము రోజు పారాయణ చేసుకుంటాం మంచిది. అలాగే తులారాశి. నెక్స్ట్ చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశిలోకి వస్తాయి. రా, రీ, రు, రే, రో, తా, టీ, టు, తే. ఈ అక్షరం మొదటగా ఎవరి పేరులో ఉంటుందో వాళ్ళు కూడా ఈ తులారాశికి సంబంధించిన వాళ్ళు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే తిట్టేవాళ్ళు మెచ్చుకునే వాళ్ళు ఈక్వల్గా ఉంటారు. ఈ రాశివారు దుర్గారాధన చేసుకుంటూ మధ్య సప్తశతి పారాయణం చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వృశ్చికం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశిలోకి వస్తాయి. తో, నా, నీ, ను, నే
నో యు ఈ యు యా మొదలగు అక్షరముతో మీ పేరు మొదలవుతే వృక్షరాశిలకి అది వస్తుంది. ఆదాయం 2, వ్యయం 14. అంటే ఆదాయం 2 అయితే వ్యయం ఎలా ఖర్చు పెడతారంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అనొచ్చు. అప్పు చేస్తాం, అప్పు చేసింది సద్వినియోగపరుచుకోవటం కోసం చేయొచ్చు. అంటే ఇల్లు కొంటాం, మన దగ్గర 2 రూపాయలు ఉంటుంది, ఒక 12 రూపాయలు అప్పు చేస్తాం, చేసి ఒక ఇల్లు, ఒక షాపో, ఒక పొలమో, ఒక భూమో ఏదో కొంటాం. ఇది కూడా ఆదాయం అది వ్యయం కిందే వస్తుంది. అందుకని చెప్పేసి ఆదాయం నాకు తక్కువ, వ్యయం ఎక్కువ అని భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా రాజపూజ్యం 5, అవమానం 3. ఈ రాశివారులు మధ్య మధ్యన నమక పారాయణం చేసుకుంటాం, రుద్ర కవచం నిత్య పారాయణ చేసుకోవటం చాలా మంచిది. నెక్స్ట్ ధనురాశి. మూల 4 పాదములు అంటే 1, 2, 3, 4 పాదములు. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు. ఉత్తరాషాఢ 1వ పాదము. మరియు ఏ, యో, బా, బి, బు, ద, వా, డో, భే ఈ అక్షరంతో మొదలయ్యే నామం అనుకుంటే వాళ్ళు ఈ రాశి కిందకు వస్తారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారు నిత్యము శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణము, మధ్య మధ్య ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించుకోవడం మంచిది. నెక్స్ట్ మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు. శ్రవణం 1, 2, 3, 4 పాదములు. ధనిష్ట 1, 2 పాదములు. మరియు బో, జా, జీ, కీ, కు, కే, ఖో, గా, గి అనే అక్షరాలు మీ పేరులో మొదట ఉంటే వాళ్ళందరూ కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీరు నిత్యము దుర్గారాధన చేసుకుంటూ శ్రీరామ పట్టాభిషేక స్వర్గ పారాయణం చేసుకునటం మంచిది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు. శతభిషం 1, 2, 3, 4 పాదములు. పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు కుంభరాశిలోకి వస్తాయి. వీటితో పాటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరం మీ పేరులో మొదట ఉంటే వీరు కూడా కుంభరాశిలోకి వస్తారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశివారు దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటూ మధ్య మధ్య రాహుగ్రహమునకు దానములు ఇవ్వటము చాలా మంచిది. నెక్స్ట్ మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదములు. భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము. మరియు చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ అక్షరంతో మీ పేరు మొదలై ఉంటే మేషరాశిలోకి వస్తుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారిలో ఏలినాటి శనికై జాగ్రత్తలు తప్పనిసరి చేసుకుంటూ విష్ణు నామం కానీ లేక రామరక్షా స్తోత్రము కానీ నిత్యము పారాయణము చేసుకునిచే మీ యొక్క సమస్యలు కొంతవరకు శాంతించగలవు. సమస్యలు మనకు రాసుంటే వాటిని అనుభవించాలి, ఎంతో కొంత పూర్తిగా తొలగిపోవు. ఏ శాంతులు చేయించుకున్నా ఏం చేయించుకున్నా కూడా కొంత శాంతి కలుగుతుంది అంతే. అదేవిధంగా వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు. రోహిణి 1, 2, 3, 4 పాదములు. మృగశిర 1, 2 పాదములు. మరియు ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ పేరుతో మీ పేరులో ఈ మొదటి అక్షరం ఉంటే మీది వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారిలో నిత్యము ఉదయకాలమున
నవగ్రహ స్తోత్ర పారాయణము ఆపదాం అపహర్తారాం శ్లోకమును విష్ణు సహస్రనామ పారాయణము చేసుకునుట మంచిది. సారీ, ఈ రాశి వారు గురు రాహువులకి జపదానము నిర్వహించడం, నిత్యము దత్త చరిత్ర పారాయణము, దుర్గారాధన చేయటం మంచిది. నెక్స్ట్ మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, కా కి కు హం జ్ఞ కే కో హ ఈ అక్షరముల వారు ఈ అక్షరములు మొదట మీ పేరులో ఉంటే మిథున రాశి కిందకు వస్తారు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారిలో నిత్యము వశకాల సమయమున నవగ్రహ స్తోత్ర పారాయణము ఆపదాం స్తోత్రమును విష్ణు సహస్రనామ పారాయణము చేసుకునుట మంచిది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు మరియు హి హే హు హో డా డి డు డే డో అనే అక్షరములు మీ పేరులో మొదట ఉంటే కర్కాటక రాశికి మీరు చెందినవారు అవుతారు. అంటే కర్కాటక రాశి ఫలితములు మీకు వర్తింపజేస్తాయన్నమాట. ఆదాయము 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారులు నవగ్రహ శాంతిని చేయించుకునుట, నిత్యము ఆపదాం ఆపదోద్ధారక స్తోత్రము, ఉమామహేశ్వర స్తోత్రము పారాయణం చేసుకునుట మంచిదని తెలియజేసుకుంటూ మీకు మరలా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహనాది నానావిధ అష్టైశ్వర్యాలని, అఖండ వ్యాపారాభివృద్ధిని, అఖండ ఉద్యోగాభివృద్ధిని, మీ సర్వ మనోవాంఛల్ని సిద్ధింపజేయాలని మనసా వాచా కర్మని ఆశీర్వదిస్తూ సెలవు.